మొక్కుకున్నావు, ఇచ్చేయి నన్ను. సింపుల్ గా అన్నదండి. ఒక్క కుమార్తె, నా తండ్రి యెహోవాకు మొక్కుకున్నావా, నాకు సంతోషమే, ఇచ్చేసాయి దేవునికి. నేను మారు మాట మాట్లాడను, అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా. ఆవిడ ఎవరొస్తున్నారు? నా కన్యాత్వం గురించి 2 నెలలు నేను వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసాలుండి మొరపెట్టి వస్తా. అప్పుడు నేను పరిశుద్ధంగా మార్చబడతా. ఈ లోక ఆశలన్నీ పోయేటట్లుగా ప్రార్థన చేస్తా. దేవునికి ప్రతిష్ఠిత చేసే దాంట్లో ఏ మచ్చ ముడత కళంకం ఉండకూడదు కదా. నాలో లోకాశుద్ధి ఎవరొస్తున్నారని నా కన్యాత్వాన్ని బట్టి నేను 2 నెలలు మొరపెట్టి ప్రార్థన చేసుకొని వస్తా. అప్పుడు దేవునికి ప్రతిష్ఠ చెయ్యాలి అని ఆ కుమార్తె సులువుగా చెప్పేసిందండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. నిబంధన చేస్తే దేవునితో చావైనా రేవైనా చెల్లించాలి. ఆ కుమార్తె అట్లా చెప్పింది. వెంటనే తండ్రి ఒప్పుకున్నాడు. 2 నెలల కన్యాత్వం గురించి ప్రలాపించి మొరపెట్టి వస్తే ఈ బిడ్డను తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేశారు. చాలా మంది సేవకులు బలిచ్చారు అంటారు, బలివ్వల. అక్కడ చూడండి, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు అన్న దగ్గర పుట్టలో ఒకటి ఉంటుంది. అంటే లేదా దహన బలిగా దానిని నర్పించేదనని. దహన బలి అంటే చంపి కాల్చాలి. ఒకటి దేవునికి ప్రతిష్ఠిత మగును లేదా దహన బలి అన్నాడు. ఈ కుమార్తెను తీసుకెళ్లి దేవాలయంలో పరిచర్యకి చేశాడు. చాలా మంది సేవకులు తప్పు బోధిస్తారు, బలిచ్చారు, చంపారు అని. లేదు లేదు, దేవునికి సమర్పించారు. ఇక తామే పెళ్లి చేసుకోకుండా, ఇంటి వారికి కాకుండా దేవుని మందిరంలో చనిపోయేంత వరకు ఆవిడ దేవుని సముఖములో భక్తిలో పరిచర్యలో ఉందని అర్థము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నిబంధన, దేవునితో చేసిన నిబంధన యోక్త ఏం చేశాడంటే దేవునికి ఇచ్చేసాడు.